గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో సిలికాన్ సిటీ బెంగళూరు అతలాకుతలమవుతోంది. బెంగళూరు నగరం అంతా అస్తవ్యస్తంగా మారింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. అటు డ్రైనేజ్ సిస్టమ్ కూడా మూసుకుపోవడంతో నీళ్లన్నీ రహదారులపై చేరాయి. దీంతో రోడ్ల పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాలు కాస్త నీట మునిగాయి. కొన్ని చోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నీటిలో చిక్కుకున్న ప్రజలను చిన్న చిన్న పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బెంగళూరులో గత 2-3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. అలాగే చిన్న పడవలపై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. పూర్తిగా వాహనాలన్నీ కూడా నీటిలో నానుతున్న సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. దీంతో పోలీసులు అలాగే DRF సిబ్బంది సైతం సహాయక చర్యలు చేపట్టారు. వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటకలో గత 2 రోజులుగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతోందని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆ నీటిని సైతం డ్రైన్ చేసేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రజలందరూ కూడా చిన్న చిన్న పడవల సహాయంతో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా ఆ విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా వీధులన్నీ కూడా నీళ్లతోటి పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. దీంతో ప్రజలు మోకాళ్ళలోతు నీళ్లలో నడుచుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే ప్రజలను చిన్న చిన్న పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తూ ఉన్నారు. మరోవైపు ఎక్కడికక్కడ కార్యాలయాలు సైతం అలాగే స్టేడియంలోకి కూడా వర్షపు నీరు భారీగా చేరింది. కర్ణాటకలో గత 2 రోజులుగా కూడా భారీ వర్షాలన్నవి కురుస్తున్నాయి. దాని ఎఫెక్ట్ అన్నది అక్కడ రాష్ట్రమంతా కూడా కనిపిస్తోంది. పూర్తిగా బెంగళూరు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇళ్లలోకి వర్షపు నీరు చేరటంతో ప్రజలైతే తీవ్ర అవస్థలు అయితే పడుతున్నారు. టెర్రస్ పైకి కొంతమంది వెళ్తున్నారు. పూర్తిగా సామాన్లు అలాగే కింద ఉన్నటువంటి అన్నీ కూడా పూర్తిగా తడిచిపోతున్నాయని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మోకాళ్ళలోతు నీటిలో వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లేవారు, స్కూళ్లకు వెళ్లే పిల్లలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో కొన్ని కిలోమీటర్ల మేర కూడా వాహనాలు వేచి ఉంటున్నాయి. ముందుగానే బెంగళూరులో ఎప్పుడూ ట్రాఫిక్ సమస్య అన్నది అక్కడ తీవ్రంగా ఉంటుంది. అందులోనూ వర్షం కూడా తోడవటంతో ఇంకా ట్రాఫిక్ సమస్య అన్నది అక్కడ చాలా ఎక్కువైందని మనకు సమాచారం అందుతోంది. మరోవైపు కొంతమంది ప్రజలను ఎవరైతే లోతట్టు ప్రాంతాలు నివసిస్తున్నారో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీళ్లతోటి నిండిపోయింది. వర్షపు నీరు భారీగా ఇళ్లలోకి చేరుతుండటంతో అక్కడున్న ప్రజలందరినీ చిన్న చిన్న పడవల సహాయంతో వేరే సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తున్నారు అధికారులు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. పూర్తిగా పార్క్ చేసినటువంటి వాహనాలు సైతం మునిగిపోయాయి. అంటే అక్కడ ఎంత వర్షం అన్నది పడిందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. పార్క్ చేసిన వాహనాలు సైతం ఆ నీటిలో మునిగిపోతున్నాయి. అలాగే పెద్ద పెద్ద చెట్లు సైతం నేలకూలుతున్నాయి. భారీ వర్షాలకు బెంగళూరు అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి నగరం అంతా కూడా మోకాళ్ళలోతు నీరు చేరింది. ఎక్కడ చూసినా కూడా వర్షపు నీరే కనిపిస్తోంది. మరోవైపు డ్రైనేజీలు సైతం పొంగి పొర్లుతున్నాయి. అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగి ఎక్కడికక్కడ వాటిని క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఆ వర్షపు నీటిని కూడా తొలగించే పనిలో ఇప్పటికే అక్కడ అధికారులు సైతం నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రజలందరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ ఒకవైపు అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే సురక్షిత ప్రాంతాలకు చిన్న చిన్న పడవల సహాయంతో అక్కడున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ కూడా పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయి ఉన్నాయి. మోకాళ్ళలోతు నీటిలో నడుచుకుంటూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ సమస్య కూడా చాలా ఎక్కువైందని చెప్తున్నారు. ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లేవారు, స్కూళ్లకు వెళ్లేవారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్ణాటకలో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి పూర్తిగా బెంగళూరు అంతా కూడా అతలాకుతలమైంది. ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా వర్షపు నీరు మోకాళ్ళలోతు నీటిలో, ఇప్పుడు నడుంలోతు నీటిలో కూడా ప్రజలు వాళ్ళ సామాన్లు సర్దుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఆ నగరం అంతా కూడా వర్షపు నీటితో నిండిపోయి ఉంది. ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. మోకాళ్ళలోతు నీటిలో ప్రజలు నడుచుకుంటూ వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు.